ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నారాయణరావు మన మధ్య లేరు అనేది కొంచెం కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడానికి. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరి పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అలాగే మాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలాగ ఎవరు ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు, నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నేను నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు తనకు నేను 2-3 సినిమాలు చేయటం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఆ విధంగా మా యొక్క అనుబంధం అలా పెనవేసుకుంటూ వచ్చేది. 4-5 నేను, సుధాకరు, హరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని కలుసుకునేంత సమయమే చిక్కేది అటు ఇటు నాకు. అదే యాదృచ్ఛికో తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచు పల్లకి. అప్పుడు మనం చేసింది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి, కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటూ ఒక స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు కూడా సంతోషంగా ఉంటుందనే కోరిక ఎప్పుడూ చేస్తున్నారండి. అండ్ ఒకసారి ఈ సినిమా రిలీజ్ డేట్ పడగానే నేను అన్ని రకాలుగా నేను అడిగావు కాబట్టి చేస్తాను అన్నాను. ఇద్దరు కలిసి ఫోటో దిగుదాం రా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతోటి ఆ పిక్చర్ అదేనేమో. అండ్ చాలా గంట పైగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము, మనసుకి మాట్లాడుకున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా కేర్ తీసుకుంటున్నావు, నెగ్లెక్ట్ చేయకూడదు అంటే అన్నీ చెప్పుకొచ్చాను. కొంచెం మొండి మనిషి, అదే పోతాయి మనకేం రావు, మనకేం కాదు అనే ఒక భరోసాతో ఉన్నాడు. ఓకే, సంతోషం అనుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అని అనుకున్నాను. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు ఈ 10 రోజుల్లో. అండ్ ఎక్కడున్నా సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు 50 మందికి వాళ్ళు నా కుటుంబ సభ్యులే, వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మాది. అంతరేణ గారి దగ్గర నుంచి ఇప్పటి ఆలోచన వరకు
ఆల్మోస్ట్ అందరూ కలిసి యాక్ట్ చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఆలోచన అని ఒక సినిమాలో ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం, అందరం చేస్తున్నాం. ఈ ఆలోచన దగ్గర తనకు చాలా ఎప్పుడైతే ప్రేమించుకున్నాడు, ఆ క్యారెక్టర్ బాగా ప్రేమించాడు. అందరం కలిసి రిలీజ్కి వెళ్దామని ఎన్నో అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ఇలా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడని మేము ఊహించలేదు. షూటింగ్లో అయితే రోజు కొట్టుకునేవాడు, తిట్టుకునేవాడు, అది సందడిగా ఉండేది మాకు. ఇప్పుడు వాడు అలా పడుకొని ఉంటే చాలా బాధగా ఉంది. దేవుడు మటుకు తనకు చాలా అన్యాయం చేశాడు. ఇంకా తను యాక్ట్ చేయాలి, అంత మంచి నటుడు. అలాంటి వాడికి ఇంత త్వరగా తీసుకెళ్తాడు అనుకోలేదు. నేను ఆయన కుటుంబానికి నా ప్రకారం సానుభూతి, అతను ఆత్మశాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. మంచి ఆర్టిస్టు, స్నేహశీలి, నాకు మిత్రుడు. నాకు ఈ మధ్యనే మేము ఒక తెలుగు సీరియల్ గీతాంజలిలో వారు హీరోయిన్కి తండ్రిగా వేయటం, నేను హీరోకి తండ్రిగా వేయటం, అదేవిధంగా ఆలోచన అనే సినిమాలో మేము 5 స్నేహితులు, ఈ వయసు అయిన తర్వాత 5 స్నేహితులు ఎలా ఉంటాం ఏమిటి అనేది ఆ కథకి సరిపడిన విధంగా వారే ఫస్ట్ వారి క్యారెక్టర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అడిగితే తర్వాత క్యారెక్టర్లని ఎవరు ఏది ఎలా ఉంటే బాగుంటుందని మా అందరినీ సజెస్ట్ చేసి ఈ ఆలోచన సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాలో వారు చనిపోతారు, కానీ చనిపోతున్నారని వారిని పట్టుకుని నేను ఏడుస్తూ వారి చెయ్యి పట్టుకునేసరికి చేతి వేళ్ళు కలుగుతాయి. బ్రతికాడు రామారావు బతికాడు అని చెప్పి నేను కేకలు పెట్టి చేసి మళ్ళీ బ్రతికొస్తారు. అలా మళ్ళీ బ్రతికొస్తే బాగుండు, అదే సినిమా ఏమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ ఇది నిజ జీవితం, అది సినిమా జీవితం. సినిమాలో బ్రతికొచ్చారు, ఇక్కడ శాశ్వతంగా అలాగే మా అందరినీ వదిలి, మా స్నేహితులందరినీ వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు. వారి ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ సినిమాలో 5గురికి కూడా, మా 5 స్నేహితులకి కూడా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద యాక్టర్ల పేర్లు పెట్టాలనే ఉద్దేశంతో ప్రసాద్ బాబు గారికి, రంగారావు గారిని, ఎస్వి రంగారావు గారిని, అలాగే నాకు నాగేశ్వరరావు గారిని, నారాయణరావు గారికి రామారావు గారు టీచర్ అని, అట్లాగే మిగిలిన మహర్షి గారికి వెంకటేష్ గారి పేరు. అదేవిధంగా నాకు ఫస్ట్ పరిచయం అంటే ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అండి. లైవ్గా వెళ్ళిన రోజు అలా ఉన్నారు, లోపలికి రండి వెళ్ళి కథ చెప్పేసి ఆయనకు నచ్చిన తర్వాత మీరు వినండి ఒకసారి అని చెప్పి ఒప్పించారు, కంప్లీట్ చేశారు. రివ్యూ కూడా చూసుకున్నారు, చాలా హ్యాపీ. అందరు కలిసి చూశారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందిరా, అందరు కలిసి తొందరగా డేట్ ఫిక్స్ చేయండి, అందరు కలిసి సినిమా చూస్తాం, చిరంజీవి గారికి కూడా సినిమా చూపించాలి అన్నది ఆయన కోరిక ఉండేదండి. ఈరోజు లేరు. రీసెంట్గా ఈటీవీ విన్ బాపినేడు గారికి కూడా కాల్ చేసి మాట్లాడి నా చేత లింక్ కూడా షేర్ చేయించారు. అంతవరకు అదే లాస్ట్ ఆయనతో మాట్లాడారు. నా పేరు కూచిపూడి బాబు రాజేంద్ర ప్రసాద్ అండి. దాసరి గారి సీనియర్ కో డైరెక్టర్, సారథి స్టూడియో ఎక్స్ జనరల్ మేనేజర్, ఈటీవీ రామోజీ యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఈటీవీ బాబు గారు మా గురువు. అయితే నారాయణ గారితో చెన్నై నుంచి నాకు చిరకాల పరిచయం. నేను ఆయన సినిమాకి పని చేయకపోయినా దాసనారాయణ కాంపౌండ్లో అన్నాదమ్ములుగా కలుస్తూ ఉండేవాళ్ళం. మొదటి స్మృతులన్నీ ముచ్చరించుకునేవాళ్ళం. తర్వాత సారథి స్టూడియోలో జనరల్గా పనిచేసేటప్పుడు తరచూ నన్ను చూడటానికి వస్తూ ఉండేవారు. అంత ఆప్యాయత అనుబంధాలతో ఉండేవాళ్ళం.
వాళ్ళ గుంతకాల కబుర్లు, తర్వాత వాళ్ళ కుటుంబ కబుర్లు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. వాళ్ళ ఇంటికి కూడా తరచుగా వెళ్తూ ఉండేవాడిని, శ్రీనగర్ కాలనీ. నేను అప్పట్లో మధురనగర్లో ఉండేవాడిని. కానీ ఇంత అకాల మరణం, ఒక వారం కిందటే బాబుడి గారి నెంబర్ అడిగారు, ఈయన వారితో మాట్లాడాలని. నేను ఇవ్వటం జరిగింది. బాబుడి గారితో మాట్లాడి పలానా ఈటీవీని పలానా సినిమా చాలా అద్భుతంగా ఉందండి అన్నారంట. సరే మనం కలుద్దాం నారాయణరావు గారు అంటే తప్పనిసరిగా వస్తాను సార్ అన్నారు. ఈలోపు ఈ విధంగా కీర్తిశేషులు అవుతారని కల్లో కూడా ఉంచలేదు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్. ఇన్స్టిట్యూట్లో ఈయన వచ్చి మా క్లాసులు తీసుకునేవారు 2 ఇయర్స్లో. మై మనీ మూమెంట్ అని ఇలా క్లాసులు తీసుకునేవారు. ఈయన కూడా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, నారాయణరావు గారు, ఈ చిరంజీవి గారు వీళ్ళందరికన్నా సీనియర్ ఈయన అక్కడ. నాకు బాగా క్లోజ్ అవడానికి కారణం ఏంటంటే నేను హరిప్రసాద్ పక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. హరిప్రసాద్, సుధాకరు, ఈ నారాయణరావు గారు వీళ్ళంతా కలిపి చిరంజీవి గారితో వాళ్ళతో సినిమా తీయటం, అది నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు పరిచయం అవడంతో నన్ను చాలా ఆప్యాయంగా తమ్ముడు అని పిలిచేవారు. మన దాకా లాస్ట్ 3 ఇయర్స్ నుంచే ఈయనకి హెల్త్ బాగాలేదని తెలిసింది. ఎందుకు ఇంత మంచి ఆర్టిస్టు, ఇంత మంచి మనిషి లేకపోవటం అనేది సినీ పరిశ్రమకి, మాలాంటి స్నేహితులకి అందరికీ దురదృష్టకరం. ఈ ఆత్మకి శాంతి చేకూరాలని నేను నారాయణరావు గారు గొప్ప యాక్టరు, అలాగే చాలా గొప్ప వ్యక్తి అండి. నాకు ఆయనతో పరిచయం 98. నేను హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు, తర్వాత టీవీకి వచ్చినప్పుడు అప్పటి నుంచి పరిచయం నాకు. ఆయన నేను ప్రేమగా డాడీ అంటూ ఉంటాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకున్న స్థాయిని, స్థానాన్ని మర్చిపోయి అలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా కలిసిపోయి ప్రయాణం చేసేవాళ్ళు. ఎప్పుడు డాడీ అనే పిలవమనేవారండి. అలాంటి వ్యక్తిని మన ఇండస్ట్రీ కోల్పోవడం ఈరోజు చాలా దురదృష్టం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అండి. నారాయణరావు గారి కుటుంబ సభ్యులకి, అలాగే నారాయణరావు గారి మిత్రులు, ప్రతి ఒక్కరికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అందరి తరఫు నుండి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నారాయణరావు గారు గొప్ప నటులు. దాదాపు ఒక 20-25 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశారు. నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి గారితో పెద్ద పెద్ద సినిమాలు, దేవాంతకుడు, యముడికి మొగుడు లాంటి సినిమాలు నిర్మించారు. టీవీ సీరియల్స్ ఎన్నో చేశారు. అలాగే మాకు నారాయణరావు గారితో ఉన్న సంబంధం నాకు చిన్నప్పటి నుంచి తెలుసువారు. మా నాన్నగారు మాదాల రంగారావు గారు నవతరం పిక్చర్స్లో నిర్మించిన మొట్టమొదటి సినిమా యువతరం కదిలింది చిత్రంలో నారాయణరావు గారు కూడా వన్ ఆఫ్ ది హీరో. అలాగే నారాయణరావు గారి నాన్నగారు జిడి ప్రసాదరావు గారు గొప్ప డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. సారథి స్టూడియోస్లో కూడా వారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ రోజుల్లో అభ్యుదయ చిత్రాలు పంపిణీ రాయలసీమలో అంటే వీళ్ళ నాన్నగారు చేసేవారు. చాలా అభ్యుదయ కుటుంబం. ఎందుకంటే వీళ్ళ నారాయణరావు గారు అన్నగారు రవీంద్రనాథ్ గారు చాలా గొప్ప అభ్యుదయ చిత్రాలు తీశారు. మా భూమి, రంగుల కళ, ఇలా ఓ పల్లెటూరి కథ. అలాగే పెద్ద
నార్త్ ఇండియాలోనే పెద్ద ఆర్టిస్టు మిథున్ చక్రవర్తి గారిని మృగయ సినిమాతో వీళ్ళ అన్నగారు రవీంద్రనాథ్ గారే ఇంట్రడ్యూస్ చేశారు. నారాయణరావు గారు సూచనలు ఇవ్వటము, అలాగే ఫిలిం నగర్లో కానీ, ఫిలిం నగర్ సొసైటీలో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ చాలా మంచి పేరు. అలాగే రీసెంట్గా వీరు ప్రసాదరావు గారు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిత్రాన్ని కూడా నిర్మించడం, దాని ప్రీవ్యూ కూడా రీసెంట్గా ఆర్గనైజ్ చేశారు. మరి ఇటువంటి కళాకారులు అనే వాళ్ళకి మరణం అనేది ఉండదు. వాళ్ళు నిర్మించిన చిత్రాల ద్వారా, వారు నటించిన చిత్రాల ద్వారా వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే నారాయణరావు గారిని తలుచుకోవడంలోనే ఆ అంతులేని కథలో పాట మన ముందుకు వస్తుంది. అందుకని నారాయణరావు గారికి మా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. ఆశ, మోహం, అసూయ, స్వార్థం అన్నీ చచ్చి నీలోని మనిషి ప్రతి మనిషిని ప్రేమిస్తే చాలు, ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు. ఆ ప్రేమలో ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావు. నువ్వు తృప్తిగా మరణించటానికి మార్గం మానవత్వం. అదే దైవం, అదే మోక్షం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.